హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా వైఫల్యం ఉంది. స్వామివారి ప్రతిష్టతను దెబ్బతీసేలాగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. నిఘా వైఫల్యం పూర్తిగా విఫలమైంది అంటూ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ప్రధానమంత్రికి మరియు హోంమంత్రి గారికి లేఖ రాయటం జరిగింది. వరుస సంఘటనలతో స్వామివారి పవిత్రతను దెబ్బతీసేలాగా అధికారులు ప్రవర్తిస్తున్నారని, భద్రతా వైఫల్యం ఉందని ఆయన ప్రధానమంత్రి దృష్టికి మరియు హోంమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లటం జరిగింది. గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 8వ తేదీ తొక్కిసలాట్ల ఘటనలో 6 మంది చనిపోయి 50 మంది ఏ విధంగా ఆసుపత్రి పాలయ్యారో, గాయాలు పడిన వారిని పరామర్శిస్తూ ఇప్పటికీ కూడా అటువంటి లోపాలు టీటీడీ అధికారులు మరియు టీటీడీ పాలక మండలి వాళ్ళ తప్పులను సరిచేసుకోవటం లేదు అంటూ ఆయన ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి ఫిర్యాదు చేయటం జరిగింది. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి ప్రతిష్టతను దెబ్బతీసేలాగా నాన్ వెజ్ ఐటమ్స్ తిరుమలకు చేరుతున్నాయి. శ్రీవారి ప్రతిష్టతను దెబ్బతీసేలాగా, స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగేలాగా భద్రతా వైఫల్యం ఈరోజు ప్రవర్తిస్తూ ఉంది. తిరుపతి నుండి మాంసాహార పదార్థాలు తిరుమలకు వెళ్తున్నాయి. నిఘా వైఫల్యం పూర్తిగా దెబ్బతింది. ఈ విధంగా జరుగుతున్నందుకు చాలా చింతిస్తున్నాము. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలి అంటూ ప్రధానమంత్రి గారికి హోంమంత్రి గారికి తిరుపతి ఎంపీ గారు లేఖ రాయటం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీ ఆయన రాసిన లేఖలో మరికొన్ని అంశాలను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అటవీ శాఖ అధికారులు పాపనాశంలో బోట్లు వినియోగించిన తీరు కూడా చాలా బాధాకరం. పూర్తిగా భద్రతా విభాగం విఫలమైంది. భద్రతా విభాగం మరియు అధికారుల మధ్య సమన్వయం లోపించింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో పూర్తిగా విఫలమైంది. టీటీడీ అధికారులు స్వామివారి పవిత్రతను దెబ్బతీసేలాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. పరిపాలనలో లోపాలున్నాయి అంటూ ప్రధానమంత్రికి హోంమంత్రి గారికి ఆయన లేఖ రాయటం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసేలాగా టీటీడీ అధికారులు మరియు పాలక మండలి సభ్యులు ప్రవర్తించకూడదు. స్వామివారి భక్తులకు విశ్వాసం పెంచే విధంగా, స్వామివారి ప్రతిష్టతను పెంచే విధంగా వాళ్ళు ప్రవర్తించాలి. పాపినాశంలో బోట్లు తిరిగిన సంఘటన చాలా బాధాకరం. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తారు. ఇప్పటి వరకు ఇటువంటి సంఘటన ఎప్పుడూ జరగలేదని తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. తిరుమల పాపినాశంలో బోట్లు దిగటం ఏంటి, అటవీ శాఖ అధికారులు తిరుమల అధికారులకు తెలియకుండా ఏ విధంగా దింపారు, ఇదంతా భద్రతా వైఫల్యమే అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడటం జరిగింది. ఇదే విషయం పైన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు నరేంద్ర మోడీ గారికి మరియు అమిత్ షా గారికి లేఖ రాయటం చాలా హర్షించదగ్గ విషయం. ఇప్పటికైనా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు, మా టీటీడీ అధికారులు కళ్ళు తెరవాలి. తిరుమల పవిత్రతను కాపాడే విధంగా భద్రతను నిఘా పెంచాలి అని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. జై హింద్.